ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అరే రికార్డ్ చేయి నా 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 నా. ఎలా ఉంది? యాస్టీజ్ ఉంది సార్, యాస్టీజ్ ఉంది సార్. అంటే ఇంత కారులో ఉన్న పాట అది సేమ్ ఉంది. ఆ పాట ఏంటి, ఈ పాట ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి? అది 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా, ఇది 3 రోజుల్లో ముగించడం ఎలా? ఆ మాత్రం తెలియదా నీకు? పొద్దున్న మూడ్ డిస్టర్బెన్స్. వేరా సార్, ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బ్రేక్ ఇచ్చేద్దాం. సార్ పిలుస్తున్నారు. నాన్న ఒక్క నిమిషం. yes పేరేంటి? దీపిక. పేరులోనే దీపం ఉంది, ఆర్పేద్దాం. సి దీపిక, నాకు ఈ శృతులు, లయలు, తలుపులు, తాళాలు, గొల్లాలు ఇవేం రావు. స్ట్రైట్ గా పాయింట్ కొద్దాం. డీలో టీం లీడర్ల మధ్య బంధం అనేది భార్యాభర్తల సంబంధంలో ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. నేను చెప్పుతో కొట్టారని అర్థమైంది. ఓహో, అంత బాగా అర్థమైందా? నెక్స్ట్ పాడడానికి వచ్చేది ఏమైనా? అవును సార్. రమ్మని చెప్పు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా, చాలా జాగ్రత్తగా చూసి పాడు. ఏం పాడబోతున్నారు? నేను కాంచనా ఫిల్మ్ లో నుంచి నలుపు నేరేడంటి సాంగ్ పాడు. మా మామ పాట. ఎవడి మామా? అప్పట్లో నేను మామ కాంచనా మూవీ సెట్టింగ్ కూర్చున్నప్పుడు మామ గురించి తెలిసిందే కదా, ఏది ఓ పట్టాను ఒప్పుకునేవాడు కాదు. ఒకరోజు నేను మంచి వేడి మీద ఉన్నాను, నా చేతిలో నేరేడు పళ్ళు ఉన్నాయి. మామ అన్నాడు, ఎందుకు ఖాళీగా ఉండటం, నలుపు నేరేడు పళ్ళు అన్నాడు. మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను, క్యాచ్ చేసాడు. నలుపు నేరేడంటే ఆ రోజుల్లో నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఉండేది. అలాంటి సాంగ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే నిజంగా సాహసమనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చేపట్టి నోడా, అరే నలుపు తెలుపు పక్కన కూర్చుంటే. స్టాప్ ఇట్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, నీ రూమ్ నెంబర్ అంతా, నా రూమ్ నెంబర్ అంతా? తగద 304, తగదమి 305. ఏ నీ రూమ్ లో ఉండే నువ్వు నా రూమ్ లో ఉండలేవా? నేనేమంటానంటే, ఎదురు దెబ్బ తగిలినోడు అబ్బా అని ఒకలాగంటాడు, ఎదురుగా ఫోన్ పెట్టుకొని చూసేవాడు అబ్బా అని ఒకలాగంటాడు. ఒక్కొక్క అనుభూతిని బట్టి నిర్దిష్టమైన స్వరం ఉంటుంది, నాదం ఉంటుంది. నీ వస్త్రాలంకారం మీద పుట్టిన దృష్టి సగం నా మీద పెడితే అప్పుడు మణికంఠ తేజుల మధ్య రొమాన్స్, వేర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. ఒక్కోసారి నాలో ఉన్న కరువు చచ్చిపోద్దేమని భయంగా ఉంది. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాను, మీరు ఎక్కడే ఉంటారు, అక్కడికి రారు. క్యారీ వెనక. సరే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏంటి సార్ అంత ఆవేశపడ్డారు? పోతారేం భయం వేసింది. పోలేదని డిసప్పాయింట్ అయ్యవా? చూడు ప్రదీప్, ఎన్ని మాటలు అన్నాడు చూడు. ఇలా కాదు గాని, ఇవాళ మీ చుట్టాలు ఎవరు రాలేదా? వచ్చాక కదా. ఎవరు? మా అన్నయ్య. అవునా, మరి ఇంకెందుకు ఆలస్యం, పిలు. అన్నయ్య కన్నా మంచి సాంగ్ పాడరా. మది మధు కలసం పొంగిపోతుంది ఆపోయే కన్నా, ఏంటా భాష, దరహాసం? నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనాలకి ఏం అర్థం అయితే? సార్, కోరస్ పాడిన వాళ్ళు వెళ్ళిపోదాం అంటున్నారు. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? అయినా వాళ్ళకి ఏమైనా కావాలంటే నన్ను అడగాలని మధ్యలో నీ ఫేవర్ ఏంటి? మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో తెలుసు సార్. మన స్టైల్ ఏదైనా పాడరా. ఏ లడికి లడికి లడికి, ఏ లడికి లడికి లడికి, నువ్వు తెరిచినావే దిల్కి కిడికి. 1 మినిట్. లడికి తీసేసి ఆది పెట్టు, దిల్కి తీసేసి ప్రొడక్షన్ మంగమ్మ పెట్టు. పాడిప్పుడు. ఏ ఆది ఆది ఆది, నువ్వు తెరిచినావే మంగమ్మ కిడికి. ఏ ఆది నువ్వు తెరిచినావు మంగమ్మ కిడికి. మేనియా సరే, ఈసారి ఎవరు? ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ మీరెవరు? మేము హైపరాజీ హైదరాబాద్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. ఇది ఎప్పుడు పెట్టారు? ఇప్పుడే జస్ట్ సార్ ఇక్కడే. మొన్న ఒకటి ఇలాగే థియేటర్ లో నా పేరు పడగానే పూలు పేపర్లు ఇసురుతానని చెప్పి 10,000 తీసుకున్నాడు, కనీసం చప్పట్లు కూడా కొట్టలేదు. మేమేం ఆ టైప్ కాదు సార్, మేము తీసుకోకుండానే కొడతాం. ఇదేదో బాగుందయ్యా, ఫ్రీగా వస్తే ఎవడు కాదంటాడు. రండి కూర్చోండి.
త్వరలో మీ బర్త్డే ఉంది కదా సార్, మ్మ్. మేము రక్తదానం ప్లాన్ చేసాం సార్. చేయండి. అంటే మీరే నా రక్తం రక్తం? ఇవ్వ- అవును సార్. నా రక్తం తీసుకోవడానికి నువ్వెవడవే? పక్కోడు ట్యూన్ తీసుకోవడానికి నువ్వెవడవే? కొడతారేంటి? కొట్టడం అరే ఎందుకు కొడుతున్నారు? అరే చెప్పి కొట్టండి సార్. నువ్వేం చేయాలి? మీకోసం ట్యూన్ కట్టి పాట రాసి పాట పాడాలి. ఓకే సార్. అది గాని ఇందాకలా తేడా కొట్టింది అనుకో, ఆయన నిన్ను కొడతారు. తేడా ఏం కొట్టదు సార్. మీకోసం ఒక మంచి పాట. చేతిలో డబ్బుంది పక్కనే పబ్బుంది తాగేసి ఊగిపోదామా రారా సోనియా రారా 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 సోనియా రా రా. ఎలా ఉంది సార్? యాజిటీస్ ఉంది, యాజిటీస్ ఉంది. యాస్టీస్ ఉందా? ఎవరైనా ట్యూన్లు దుబ్బేస్తారు, అతను ఎవరో నా మైండ్ దుబ్బేసేసాడు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు సార్, సాగర్ వచ్చాడు సార్. సాగర్ ఒకసారి స్టేజ్ మీదకి రండి. సో ఇతను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంట. లేదు, ఇప్పుడు ఆయన ముందు ఒకసారి పాడతాడు సార్. చేతిలో డబ్బుంది పక్కనే పబ్బుంది తాగేసి ఊగిపోదామా రారా సోనియా రారా. ఇది సార్ సాంగ్. కొత్త కాన్సెప్ట్ అదిరింది. నాకు అర్థమైంది సార్, మీరందరూ నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే మీ అందరి కోసం ఒక కొత్త సాంగ్ ఇస్తాను. ఈసారి ఖచ్చితంగా ఇది ఎవడూ కనిపెట్టలేడు. ఓకేనా? రెడీ. హైపరాది పెళ్లి లేదు పిల్ల లేదు హైపరాది అసలేది దొరకలేదు. ఇంకెంతకంటే కొత్త సాంగ్ ఎవడైనా కొడతాడా? నన్ను ఒకసారి ఒరిజినల్ ప్లే చేయమ్మా. దీనికి ఒరిజినల్ ఉందా? ఈయనకి నాకేం సంబంధం లేదండి, నేను అసలు మ్యూజిషియనే కాదు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. ఒక సంగీత విద్వాంసుడికి వాడి బాధ ఇంకో సంగీత విద్వాంసుడికే తెలుస్తుంది. మీలాంటి డైరెక్టర్లకి ఏం తెలుస్తుంది సార్? లే, ఫుల్ కాస్ట్యూమ్ చూడాలి జనాలు. నువ్వు మ్యూజిక్ కొట్టడం అనేది ఒక అబద్ధం అయితే, మేమందరం నిన్ను కొట్టడం అనేది మాత్రం నిజం. ఇంత మ్యూజిక్ కుట్టాక కూడా మీకు నన్ను కొట్టాలనిపిస్తుంది అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. ఏంటి అది? నువ్వు మ్యూజిక్ అని నువ్వు చెప్పడం అది నిజంగానే సాహసం అని నేను చెప్పాలి. బుద్ధిగా వెళ్ళి సోఫాలో కూర్చో. పెద్దలు వచ్చారు, నేర్చుకో. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, కొన్ని ట్యూన్స్ అలవాటు చేసుకో. మీరు నన్ను కొట్టినా చంపినా నాలో ఉన్న సంగీత విద్వాంసుని ఎవడో చంపలేరు. కొత్తగా ఒక సాంగ్ కొట్టాను, వింటారా? మిల్కీ బ్యూటీ నువ్వే నా డ్యూటీ. అది ఇప్పుడు తమన్నా షూటింగ్ లో ఆవిడ చూసి స్పాంటేనియస్ గా నీకు వచ్చిన ట్యూన్ అనుకోనా? అది నేను ఇస్తేనే ఆయన కొట్టాడు. అడగండి. నేను ఇవ్వకపోయినా అతను కొడతాడు. ఓకే ఓకే ఓకే, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? వెళ్దాం పదండి. అక్షయ్, ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందని. బ్రేక్ టైంలో ఏం చేస్తుంటారు? స్నాక్స్ తింటాను. దాదా ఎలా ఇప్పుడు మామూలు ఫ్లోర్ లో ప్రాక్టీస్ చేస్తారా? ఫోన్ లో కూడా ప్రాక్టీస్ ఏమైనా ఉంటుందా? ఓన్లీ ఫ్లోర్, నెక్స్ట్ క్లాస్, డాన్స్ క్లాస్ లో. మిగతా టీమ్మేట్స్ తో ఏమైనా పరిచయం ఉందా నీకు? కాదు, ఎవరో ఒక్కరు సిగ్గుపడుతున్నారు. ఆ అమ్మాయి నిజంగానే సిగ్గుపడాలి, ఎందుకంటే వాడు అక్షయ్ కదా. 2 గంటలు బ్రేక్ అని చెప్తాడు మాస్టర్. బ్రేక్ టైంలో మా ప్రాక్టీస్ లో వచ్చేసి ఇలా కూర్చొని ఉంటాడు. ఏంటంటే అన్న నీ కొరియోగ్రఫీ అంటే ఇష్టం అన్న, అందుకోసమే చూస్తుంటా అంటాడు. కాదు, ఇప్పుడు అంటే రెగ్యులర్ గానే కలుస్తున్నావు కదా, అయితే మళ్ళీ ఫోన్ లో కూడా మెసేజెస్ అవి నడుస్తాయి. ఫోన్ నెంబర్ కూడా లేదని. నెంబర్ లేదండి. మరి ఆ అమ్మాయికి నీ దగ్గర నుంచి మెసేజ్లు వస్తున్నాయని కంప్లైంట్ వచ్చింది మాకు. అక్షయ్ మొబైల్ ఎక్కడ? ఇంట్లో చూసాను మేడం. ఇంట్లోనా? ఇక్కడికి రండి. నంబర్ ఉంటే అక్షయ్, నువ్వు జస్ట్ పాస్వర్డ్ ఓపెన్ చేయి. నువ్వు ఓపెన్ చేసిన నేను చూస్తా ఏంటి. రైట్, వాట్సాప్కి వెళ్ళిపోతా డైరెక్ట్ గా. మన దగ్గర స్క్రీన్ షాట్ ఉంది, అదిగో. హాయ్ బేబీ. హే, నా హ్యాండ్ కట్ అయిపోయింది బేబీ. వై, వాట్ హ్యాపెండ్? నువ్వు చాక్ లాగా ఉంటావు కదా, నీ ఫొటోస్ చూసినప్పుడు నా హ్యాండ్ ఆటోమేటిక్ గా కట్ అయిందంట. సరే బేబీ, గుడ్ నైట్, మిస్ యూ. అరే, లవ్ యూ సో మచ్ కూడా ఫార్వర్డ్ మెసేజా? ఫార్వర్డ్ మెసేజ్ ఏంట్రా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవన్నీ తర్వాత నాకు ఆ డిలీట్ అయిన మెసేజ్ ఏంటో నాకు తెలియాలి. మాస్టర్ నేను యాక్చువల్లీ రిప్లై ఇవ్వలేదు మాస్టర్. మరి ఫార్వర్డ్ మెసేజ్ పెడితే ఎట్లా రిప్లై ఇస్తాం మాస్టర్?
లేదన్న అసలు నాకు తన మీద ఫీలింగ్ లేదు, నాకు ఇంకొక మీద ఫీలింగ్. ఓహో పెద్ద చాటే ఇది, పెద్ద చాటే ఇది. సరే మా ఎవరంటే ఇష్టం చెప్పండి. నేను చెప్పే కంటే చూపిస్తాను సార్. చూపి చెప్పొద్దులే. నాకు నిజంగా తెలుసు సార్, షాక్ అయిపోయిన ఒకేసారి. నిజం చెప్పురా, నిజంగా తెలీదా? నిజంగా సార్. ఒరే కాదురా, అసలు ఇందులో నీ పాత్ర ఏంటి నాకు అర్థం కాల. సరేరా లక్కీ ఫెలో, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నువ్వు హ్యాపీగా విచ్చలవిడిగా బతకచ్చు. అర్థం కాలేదేంట్రా? జస్ట్ మిస్, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం, లేదా దొరికేసేవాడి నువ్వు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మన డి ప్రీమియర్ లీగ్ కి ఇద్దరు గెస్ట్లు వచ్చారు, చాలా చాలా ఆనందం. అండ్ ఇంకా ఆనందకరమైన విషయం ఏంటి అంటే ఆది గారు, సారీ సుప్రసిద్ధ కళాకారులు సోది గారు మ్యూజిక్ మీద చాలా అవగాహన ఉందని ఇందా నుంచి అంటుంటే మాకెవరికి ధైర్యం చాలలేదా టెస్ట్ చేయడానికి సార్. ఆయన తేల్చాలంటే ఫస్ట్ నాకు తెలియాలి మ్యూజిక్. అయ్యో, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఓ వి హావ్ మ్యూజిక్ ఆల్సో సార్. అది లేకుండా మనం పాడలేం కదా. టెస్టింగ్ నాకా మీకా? నేను పాడిన రాగానికి మీరు మీ చేస్తేనే. ఆయనకి తెలుసో లేదో ఎలా అన్న కూడా రాస్తుంది సోది గారు. సరిగమ పద, సరేలే పద, సరేలే పద. సరిగమ పద చెప్పు. ఏదో ఒక రోజు సీజన్ అయిపోయే లోపు ఒకవేళ ఈ సీజన్ అయిపోయినా నెక్స్ట్ సీజన్ కైనా ఈ రాగాలన్నీ కరెక్ట్ గా రావడానికి చిన్న ట్రీట్మెంట్ ఉంది సార్. ఆయన ఎంకరేజ్ చేయాలి, మనం ఎంకరేజ్ చేస్తే వచ్చేస్తుంది రాగం. నాకు అర్థమైంది. కాదు నేను ట్రై చేయొచ్చా? తప్పక మీరే సార్, మీరే రావాలా? ఎందుకో ఎందుకు నేనే చెప్తున్నా కదా, నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాదు. మేము ఒప్పుకోము. మీరు మ్యూజిక్ డైరెక్టరే, నేను కాదు. మీరు మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలుసు. కాదు, నేనేం చేస్తానో తెలుసా మీకు? కాదు, ఇప్పుడు నేను కొడతాను, ఇది ఏ రాగం ఎలా వస్తుంది అది నువ్వు చెప్పాలి. నేను యాక్చువల్ గా ఏం చేస్తానంటే ట్రైన్ లో తెర్రే మెర్రే బీచ్ మే, తెర్రే మెర్రే బీచ్ మే అందానా. మాతి సాగర్ గారు, మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా డౌట్లు వస్తారండి. అరే బెల్ట్ తీసుకురా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.